సినీ నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. మార్చి 3వ తేదీన బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడానికి ఆయా స్టేషన్లకు చెందిన పోలీసులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక మరికొన్ని జిల్లాలకు చెందిన పోలీసులు ఇప్పటికే పోసాని తమకు అప్పగించాలి అంటూ పీటీ వారెంట్ కూడా దాఖలు చేస్తున్నారు. అయితే సోమవారం నాడు రైల్వే కోడూరు కోర్టులో అనంతపురం పోలీసులు పీటీ వారెంట్ ఫైల్ చేయనున్నారు. అయితే రైల్వే కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు పీటీ వారెంట్ వేయడానికి పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. గత నెల 28వ తేదీన రైల్వే కోడూరు న్యాయస్థానం దగ్గర అనంతపురం రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు పోసానిని అరెస్ట్ చేయడం కోసం పోటీ పడ్డారు. అయితే పోసానికి 14 రోజుల రిమాండ్ అయితే విధించడంలో వెనుకతీరుగారు. రెడీగా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, పోసానికి సంబంధించి అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సోమవారం దీనికి సంబంధించి బెయిల్ ఇస్తుందా ఇవ్వదా, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మమతశ్రీ. అయితే మొత్తానికి ప్రముఖ సినీ నటుడు పోసాని మురళీకృష్ణ బెయిల్ పిటిషన్ సోమవారానికి అయితే వాయిదా పడింది. మార్చి 3వ తేదీ బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడానికి ఆయా స్టేషన్ లో చెందిన పోలీసులు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని జిల్లాల్లో కూడా పోలీసులు ఇప్పటికే పోసాని తమకు అప్పగించాలంటూ పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. అయితే సోమవారం నాడు రైల్వే కోడూరు కోర్టులో అనంతపురం పోలీసులు పీటీ వారెంట్ ఫైల్ చేశారన్నారు. అయితే రైల్వే కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నమోదైన కేసులు కూడా పీటీ వారెంట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నారని కూడా పూర్తి స్థాయిలో అయితే మనకు తెలుస్తుంది. మొత్తానికి చూస్తే గత నెల 28వ తేదీ రైల్వే కోడూరు న్యాయస్థానం దగ్గర అనంతపురం మరియు రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడానికి కోసం పోటీ పడ్డారని కూడా మొత్తానికి తెలుస్తుంది. మొత్తానికి పోసాని మురళీకృష్ణ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి కారణంగానే సరే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి కూడా 14 రోజుల పాటు కూడా అయితే రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఖైదీ నెంబర్ కూడా 2261 కూడా అనుసరి కూడా ఇది విధించడం జరిగింది. మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా ప్రముఖ సినీ నటుడు ఎవరైతే పోసాని మురళీకృష్ణ ఉన్నారో అయితే అతను జనసేన నాయకుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే అతని పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చూడాలి, సోమవారం నాటికి వాయిదా పడుతుందని కూడా అన్నసే అడ్వకేట్లు కూడా అంటున్నారు. మొత్తానికి చూడాలి ఈ యొక్క పోసాని మురళీకృష్ణ కేసు అయితే ఎలా ఇదవుతుందని సరే కూడా పూర్తి స్థాయిలో అయితే మనకు తెలుస్తుంది. చూస్తే సోమవారానికి విచారణ జరిగే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. అయితే మొత్తానికి చూడాలి, సోమవారం పీటీ వారెంట్ చేసుకున్న పోలీసులు కూడా ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులు కూడా అతని కోసము పోలీస్ స్టేషన్ లోకి అయితే వెళ్తున్నారు కూడా పూర్తిగా తెలుస్తుంది మమతాశ్రీ. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పటికీ కూడా అతనికి బెయిల్ మంజూరు చేస్తారా చేయరా అనేది కూడా ఒక ఉత్కంఠతో అయితే మనకి కనిపిస్తుంది. మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి మురళీకృష్ణకి బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా వేచి ఉండాలి మమతాశ్రీ. రైట్, అదేవిధంగా ఈ స్క్రిప్ట్ అంతా కూడా తను మాట్లాడింది అంతా కూడా సజ్జల రాసిచ్చారు, సజ్జల స్క్రిప్టే అనేసి అని చెప్పి కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ మరి కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు, పోలీసులైనా కోర్టు అయినా? దాదాపు అన్నమయ్య జిల్లా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా పలు స్టేషన్ లో ఉన్న సిఎల్ కావచ్చు, అతనైతే సినీ నటుడు పోసాని మురళీకృష్ణను కూడా విచారించడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఉన్న వాస్తవాలు అయితే మేమైతే తెలియజేస్తాము, ఇదైతే జరిగింది కూడా అతను కూడా పోలీసులకు కూడా సపోర్ట్ చేసిన కూడా పూర్తిస్థాయిలో అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి, ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి శిక్ష లేకపోతే వేద అనేసి కూడా పూర్తిస్థాయిలో అయితే అవి ఆరోపణలుగానే ఉన్నాయి. అయితే మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా అతనైతే నేను కూడా పోలీసులకి నేను సహకరిస్తాననేసి కూడా అన్న విషయాలు అయితే పూర్తిగా కూడా వాళ్ళ అడ్వకేట్లు కూడా అనేసి అన్నారు. మొత్తానికి చూడాలి, ఏది ఏమైనప్పుడు కూడా అతను చేసిన తప్పును అంగీకరించాడా లేదనేసి కూడా ఇటీవల కాలంలో పలు మీడియా ఛానల్లో కూడా వచ్చాయి. అదేవిధంగా బిఆర్కే న్యూస్ కూడా ఒక ఎక్స్క్లూజివ్ తో కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి చూడాలి, పోసాని మురళీకృష్ణ చేసిన వ్యాఖ్యలని ఈ రోజు పరిగణలోకి తీసుకొని అతని పైన కేసు నమోదు చేసి అతన్ని కోర్టుకు కూడా హాజరుపరచడం జరిగింది. అయితే ఆ కోర్టులో నుంచి కూడా అతని
14 రోజుల పాటు కూడా అతనికి రిమాండ్ విధించడం జరిగింది. అయితే మొత్తానికి వాళ్ళ యొక్క అడ్వకేట్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ రోజు ఇవాళ రేపు సెలవు కావడంతో సోమవారానికి అయితే పూర్తి స్థాయిలో అయితే వాయిదా పడింది అనేసి అనుకోవచ్చు. ఇదివరకే కూడా పోసాని మురళీకృష్ణ వాళ్ళ భార్య కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోన్ ద్వారా అయితే సంభాషించారు. అయితే మేమున్నామనేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. మమతా శ్రీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.